హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి దేవుని యొక్క నామములో మనము దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబానికి తోడుగా ఉంటాడు. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మరి యెషయా గ్రంథంలో 45:2 ప్రకారంగా నేను నీకు ముందుగా పంపుచు మెట్టగా ఉన్న స్థలాలు సరళము చేస్తాను, సమానముగా ఉండులాగున నీకు ఇబ్బందికరంగా లేకోకుండా, ఆవేశకరంగా లేకోకుండా, నీకు సంతోషముగా ఉండులాగున నేను నీకు తోడుగా ఉంటాను. అంతమటికే కాదు, ఇదిగో నీ తలుపులు, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగబడతాను. భయపడదు. ఏ శత్రువు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని తాకపోకుండా నేను చేస్తాను. దేవుడు అంటున్నాడు, ఇత్తడి తలుపులు పగలగొట్టేవాడు ఆయన. నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను హింసించిన వారిని, నిన్ను ఏడిపించిన వారికి తీర్పు తీర్చేవాడు దేవుడే. కనుక నువ్వు దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద వద్దు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు మాయమాటలు చెప్తారు. నీవు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. అందుకే అన్నాడు, నేను నీకు ముందుగా వెళుతున్నాను. ఇదిగో ఆయన అంటున్నాడు, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బులను తొలగించినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియా దేవుని బిడ్డరా, యెషయా గ్రంథంలో దేవుడు 44:22 అలాగే 45:2 ద్వారా దేవుడు మాట్లాడి నీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.